శ్రీమాత్రే నమః. జగద్గురువులు ఆదిశంకరాచార్యుల వారి పాదపద్మాలకి నమస్సుమాంజలు సమర్పించుకుంటూ వారు మనకు ప్రసాదించిన సౌందర్య లహరిలోని 3వ శ్లోకం నేర్చుకుందాం. అవిద్యానాం అంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిచరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలదో నిమగ్నానాం దంశ్రామురరిపువరాహస్య భవతి. The dust of thy lotus feet is the island city, where from takes place the luminous sunrise of spiritual illumination, driving away the overcasting darkness of ignorance in the hearts of the devotees. It forms a cluster of flower birds, from which gushes forth the nectar of intelligence, enlivening the dull-witted. It is a veritable necklace of wish-shielding gems for the poverty-stricken, and for those immersed in the ocean of worldly affairs, it becomes their uplifter like the tusk of Vishnu in Varahavtara, which raised the earth from submergence in Pralaya waters when he incarnated as the cosmic boar, or Varahaswami. తల్లి జగజ్జనని, నీ పాదపద్మ పరాగము అజ్ఞానుల పట్ల సూర్యుడు ఉదయించు పట్టణము వంటిది. మందబుద్ధి గల జడుల పట్ల జ్ఞానమును తేనెను జాలువార్చు ప్రవాహము వంటిది. దరిద్రుల పట్ల చింతామణుల వర్ష వంటిది. సంసార సాగరమున మునిగి సతమతమగు వారికి సముద్రమున దిగబడి ఉన్న భూమిని పైకి ఉద్ధరించిన విష్ణుమూర్తి అవతారమైన ఆదివరాహపు కోర వంటిది. This sloka is a remedy for people who are weak in grasping and memory power. Extremely helpful for students in enhancing performance levels in academics. It also helps us to get all types of wealth to live a better life. గ్రహణ శక్తి, జ్ఞాపక శక్తి బలహీనంగా ఉన్నవారిలో మందమతులైన విద్యార్థులకు ఈ శ్లోకం ఒక వరం వంటిది. ఈ శ్లోకం నిత్యం పారాయణ చేస్తే అమ్మవారి దయ వల్ల సమస్త సంపదలు చేకూరుతాయనటంలో ఎటువంటి సందేహం లేదు.